హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వజ్రాల గుట్టకు దారి అండి. ఇది నందిగామ నుంచి రామన్నపేటకు పోయే దారి. ఫస్ట్ మనకు ఈ పొలాలు ఎంట్రన్స్లో అనమాట. ఇక్కడ పాత గుడి ఉంటుంది, శివాలయం ఒకటి. డైరెక్ట్ దారి చూడండి, ఇది పాత శివాలయం గుడి, పాత శివాలయం గుడి అండి. ఇక్కడ నుంచి మనకి దారి ఉంటుంది అనమాట. మనం నేరుగా ఇక్కడ నుంచి ఫస్ట్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కూడా ఇట్లా రాళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా వజ్రాలు వెళ్తారు. సూదుముక్కు రాళ్ళు కూడా ఇక్కడే దొరుకుతాయండి. కొంచెం మనం ఇక్కడ ముందుకు పోదాం, ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. చాలామంది ఇక్కడికి కూడా వచ్చి వజ్రాలు ఏరుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం వజ్రాల గుట్టకు దారి చూపిస్తా. ఇక్కడ నుంచి దీన్ని బొప్పాయి తోట అంటారండి, పాత బొప్పాయి తోట. అంతకుముందు బొప్పాయి తోట ఉండేది ఇక్కడ. ఇందులో కూడా చాలామంది వజ్రాలు వెళ్తారు. చూడండి, అక్కడక్కడ వజ్రాలు ఏరుతూ ఉంటారు అనమాట. ఇది కృష్ణానదికి దగ్గరగా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇందులో పెద్ద బొప్పాయి తోట అనమాట ఇది. ఇందులో కూడా వజ్రాలు దొరికాయండి చాలామందికి. కృష్ణానది కనబడుతుందంటే దూరం నుంచి చూడండి, అది కృష్ణానది అండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆ ముందుకు వెళ్ళినప్పుడు చాలామంది ఈ సైడ్లో కూడా చాలామంది తవ్వుతూ ఉంటారు. చూడండి, ఇట్లా చిన్న చిన్నగా వచ్చి తవ్వుతూ ఉంటారండి. అందరూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అనమాట. ఇది నందిగామలో ఉన్న వజ్రాల గుట్టకు పోయే దారిలో పొలాలండి ఇవన్నీ. కొంచెం మనం ముందుకు పోదాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా ఎక్కడి నుంచో ఊరు నుంచి బండ్లు వేసుకొని వచ్చి తవ్వుతూ ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు బండ్లు వేసుకొని. హాలిడేస్ సమయాల్లో ఇంకా చాలామంది వస్తారండి, శని ఆదివారాలు. ఇక్కడి నుంచి మనం వజ్రాల గుట్టకు పోయే దారి చూపిస్తానండి. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇదంతా పొలాలే అండి, ఇక్కడ కూడా ఏరుతూ ఉంటారు అనమాట. ఇది కూడా అదే, ఇక్కడ కూడా వజ్రాలు ఏరుతూ ఉంటారు అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇదే ఈ ఇండింగ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనం వజ్రాల గుట్టకు పోయే దారి అండి. ఇదంతా పొలాలే, ఇక్కడ కూడా వచ్చి ఏరుతూ ఉంటాం. కొంచెం మనం ముందుకు పోతే ఇక్కడ నుంచి ఫస్ట్ బల్లకట్టు వస్తుంది. బల్లకట్టు నుంచి కూడా గుంటూరు నుంచి చాలా, తిరుపతి నుంచి, గుంటూరు నుంచి చాలా దూరం నుంచి చాలామంది వస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా వజ్రాలు ఎత్తుతూ ఉంటారు. మనం ముందుకు పోదాం. కొంచెం ముందుకు పోతే మొత్తం మనకి ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ వీటిని జల్లెడబడతా ఉంటారు అని చెప్తారండి. కొంచెం ముందుకు పోయే దారిలో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మొత్తం జల్లెడబట్టిన ఏరియా అండి ఇదంతా. ఒకప్పుడు ఇది కృష్ణానది ఒడ్డునే ఉంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఇదంతా అదే అండి, మొత్తం వజ్రాల గుట్టే. ఇక్కడ నుంచి ఇది మనం పోయే దారి మాత్రమే, అంత వజ్రాల గుట్టే. పోతా 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 ఉంటే మనకి వజ్రాల గుట్ట అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క చోట వజ్రాలు దొరుకుతాయండి. వజ్రాల గుట్ట అంటారు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మనం వజ్రాల గుట్ట లోపల మొత్తం వజ్రాలు దొరుకుతాయి. చాలామంది వచ్చి ఏరుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫారెస్ట్ బోర్డు చూడండి, ఇది గుట్టకెంట్రే దారి అండి. ఇక్కడ ఫారెస్ట్ బోర్డు ఉంటుంది అనమాట. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి, రావద్దు అని ఫారెస్ట్ వాళ్ళు హెచ్చరిక బోర్డు అండి. కొంచెం ముందుకు పోదమ్మా. ఇక్కడ ముందుకు పోతే ఇది బల్లకట్టు దారి అంటారు అనమాట. ఇదంతా అదే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. కొంచెం ముందుకు పోతే మనం బల్లకట్టుకు చూపిస్తానండి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక్కడైతే ఎవరు ఏమనరండి. అప్పుడప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వస్తామని అంటూ ఉంటారు, వచ్చి వెళ్ళిపోండి అంటారు తప్ప ఎవరిని ఏమనరు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తామంటే మనకి బల్లకట్టు వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా ప్రజలు చాలామంది వస్తారంటే వర్షాకాలము, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలామంది వస్తారు. చూడండి, ఇక్కడ బల్లకట్టు ఆగుంటుంది. చూడండి, బల్లకట్టు అనమాట. ఇందులో లారీలు, ట్రాక్టర్లు, జీబులు, వ్యాన్లు, బండ్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఇదంతా కృష్ణానది ఒడ్డు అండి, అది బల్లకట్టు. ఓకేనా? ఇక్కడ నుంచి వజ్రాల గుట్ట స్టార్ట్ అండి, చూపిస్తా. ఇక్కడ నుంచి వజ్రాల గుట్ట మనం వెళ్తూ ఉండాలా. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు తొమ్మిన ఏరియా అండి ఇదంతా వజ్రాల గుట్టే. చూడండి, మెల్లమెల్లగా నడుచుకుంటా మనం వజ్రాల గుట్టకి వెళ్దామండి. ఇదంతా వజ్రాల గుట్టకు దారి. చూద్దాం, ఎంత దూరం పోతే అంత దూరం వజ్రాల గుట్టే ఉంది. ఇదంతా బ్రిటిష్ వాడు ఒకప్పుడు తవ్విండి అనమాట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇక్కడ ఉంది ఏంటంటే, ఈ ఊరు వజ్రాలకు రారండి, చాలా తక్కువ. బయట ఊరు నుంచి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. ఈ వాయిస్ ఉండదు. ఎవరైనా రావాలంటే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే పరీక్షించుకోవచ్చు, ప్రాబ్లం అనేది. ఇది ఇక్కడ నుంచి వజ్రాలకు దారి అండి, ఇది గుట్టకు దారి. ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇదంతా బండలుగా ఉంటుందన్నమాట. లోపల కొంచెం ముందు పోతే మొత్తం చెట్లు, చేమలు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ముందుకు పోవాలి. ఇదంతా అడవి దారి అండి. ఇదంతా
దాదాపు ఒక కిలోమీటర్ దాకా అడవి దారి నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి మనం. అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా ఈ దారిలో కూడా చాలామంది దొరికినవి ఉన్నాయండి డైమండ్స్. వర్షాకాలం వచ్చినప్పుడు బయటపడతా ఉంటాయి. ఇంకొంతమంది మనం ముందుకు వెళ్తూ ఉంటాం నడుచుకుంటా. వెళ్ళిన తర్వాత ఇదంతా ఫారెస్ట్. రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, అడవి నిమ్మ చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఇదండి కొంచెం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా మనం. ఇది వజ్రాల గుట్టకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మన 2 దారులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం. సీదాకి వెళ్ళిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్లో వజ్రాల గుట్టకి దారి అండి. ఇది ఇక్కడ కూడా తవ్వారు. ఇక్కడ అక్కడి నుంచి కనబడుతుంది కదా. కొంచెం ముందుకు పోతే మనం కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇది ఒక లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంటుంది. ఇటు కూడా వజ్రాల గుట్టకి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ ఒక దారి ఉంటుంది, స్ట్రేట్గా వెళ్ళొచ్చు. చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన గుడిసెలు వేసుకుంటారండి. అది చూపిస్తా చూడండి. ఈ దారి పాత దారి అండి యాక్చువల్గా. ఇది మూసుకుపోయి ఉందనుకుంటా. చూద్దాం. అక్కడి నుంచి మీకు చిన్న చిన్న గుడిసెలు కనబడతా ఉంటాయి. ఎక్కడెక్కడ వచ్చి గుడిసెలు వేసుకొని అందులో అన్నం వండుకొని పొద్దునే లేచి వజ్రాలు ఏరుతూ ఉంటారండి. చూద్దాం ఇట్లా మెల్లగా. ఇది కొత్త దారి అండి. ఇది పాత దారి ఉండేది, ఇది కొత్త దారి. చూడండి అక్కడ గుడిసెలు కనబడుతున్నాయా? గుడిసెలు కనబడుతున్నాయన్నీ. పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి 2-3 నెలలు ఉంటారండి. వర్షాకాలం దాకా ఉంటారు. వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయి, ఫుల్గా వాటర్ వస్తాయి. చూడండి అక్కడ కనబడుతుందా? మొత్తం ఎక్కడి నుంచో వచ్చి పాపం వాళ్ళంతా ఇట్లా డైరాలు వేసేసుకొని అందరు ఉంటారు. కొందరు చేపలు పట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళే వచ్చి. ఏది కుదరకపోతే చేపలు పట్టుకుంటూ ఉంటారండి. గాలాలు వేసి కానీ డోరీలు వేసి కానీ. ఇదంతా వజ్రాల గుట్ట అండి. వాటర్ కూడా దొరుకుతుంది. సాయంకాలం సమయం బాగుంటుందండి. ఇప్పుడు మనం వజ్రాల గుట్టకు ఇంకా అంటే పైకి వెళ్దాం. ఇప్పుడు వజ్రాల గుట్ట పైకి అనమాట ఇదంతా దారి. ఇప్పుడు మనం ఎక్కుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వజ్రాల గుట్ట. ఎక్కడ పడితే అక్కడ తవ్వుతారండి, ఎక్కడ పడితే అక్కడ తవ్వుతారు. ఇదంతా చూడండి, అందరు తవ్వేసింది. హోల్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి చూడండి, అన్నీ తవ్వేసినాయండి. చాలామంది పాపం అదృష్టం పరీక్షించడానికి వస్తూ ఉంటారు ఎక్కడి నుంచో. ఎవరికోరు దొరుకుతూనే ఉంటాయండి. వర్షాకాలం అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇవాళ ఎవరు లేరు చూడండి, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు పోతా అంటే ఇది పెద్ద గుట్ట పైన అండి. ఇది లాస్ట్ గుట్ట పైన. ఇది చూడండి పెద్ద ఎంత తవ్విన గుంటలు ఉంటాయి చూడండి. అన్నీ అవే అండి. పెద్ద ప్లేస్. ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉంటారు కానీ ఈరోజు లేరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తవ్వారు చూడండి. మొత్తం ఫారెస్టే అండి, మొత్తం అదే అందరు తవ్విన చోటే. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నా వీడియో అందరికీ షేర్ చేయండి. నా పాత వీడియోస్ చూడండి. డైమండ్స్ గురించి తెలుసుకోవాలంటే నా పాత వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది. నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇట్లా తవ్వుతూ ఉంటారు చూడండి. షేర్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. మొత్తం చూడండి ఎంతమంది ఉంటారు వచ్చి తవ్వుతూ ఉంటారు. ప్లీజ్